మా మామ చనిపోయిన కాడ నుంచి మా పాలలు మా ఊరు డీలర్ రామచందర్ వాళ్ళు కలిసి మా ఆయన ఒక్కడు ఉన్నాడని చెప్పి ఆఫీస్లో పోతే ఏ ఒక్క పని కూడా మాకు ముందుకు రావట్లేదు. మా నాయన 2006లో చనిపోయాడు. 31 అప్లికేషన్ పెట్టినాం మా పేరు మీద కావాలని. అంటే ఎలాంటి ముందుకు రావట్లేదు, మా పని ఒక అటు ముందుకు రావట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం, కలెక్టర్ దగ్గరికి తిరుగుతున్నాం, కలెక్టర్ రాసి కూడా ఆఫీసులు ఇచ్చినా కానీ ఎలాంటి పని జరగట్లేదు. మరి సీఎం మారింది కదా, మరి ఇప్పుడన్నా అయితేనేమంట అని చెప్పి వచ్చినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ పేదవాళ్ళకి రైతులకు రైతు బీమా రైతు పథకం గురించి చాలా సహాయం చేస్తాము, వాళ్ళకు ఒక భరోసా ఇస్తారని అన్నారు. భరోసా ఆశతోటే ఇక్కడ వచ్చింది. భరోసా ఆశతోటే ఇప్పుడు మేడం నేను ఒక విషయం చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి నేను పుట్టినందుకు దేవతలకు పుట్టినానని చెప్పేసి ఆశతోటి వాళ్ళ ఒక దేవతలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన కేసీఆర్ వచ్చిండైతే యమదూత. ఓ మాట పద్ధతి ఉండదు, పని పద్ధతి ఉండదు, ఓ తరిక లేదు, మేమే తోపుకాలం అన్నట్టుగా మాట్లాడతాడు. అనొద్దు లేదో కానీ 2006లో మా నాయన చనిపోతే 2006లో సంది మమ్మల్ని మా భూమి మాకు కాకుండా మా పాలోడు ఒక డీలరు ఒక 2 పాలలు 3 పాలలు కలిసి నీకు భూమి 1 ఎకరా 2 గుంటలు వస్తుంది. 4 ఎకరాలు అయితే 4 ఎకరాలు 1.5 గుంట భూమి ఉంటే 1 ఎకరా 2 గుంటలు వస్తుందని మమ్మల్ని సతాయించి చెప్పినారు తిరిగి వదిలేసింది. 2006లో మా అమ్మ నాయన చనిపోతే మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకుంటే ముఖ పంచనామాలు చేసిండు. ఆ రోజు రాత్రి మా ఊరు సర్పంచ్ చనిపోయిన సందర్భంగా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మా స్టోరెంట్తో మొదటి తెచ్చి మా పొలం మాకు కాకుండా డీలరు వీళ్ళందా నన్ను ఏడ దొరికి అనగొట్టాలి, ఏడ దొరికి చేయాలి, వీడు ఎట్లా లొంగుతలేడు, ఎట్లా చేస్తలేడు, వీడు ఉన్నాడికి ఇంతంత ఇట్లా పెట్టి చూపిస్తున్నారు మేడం, భూమిడికి జానుడు ఉన్నాడు కానీ ఇంతమందికి దంగతలేడు అని నా మీద పగబట్టి నా ప్రాణాన్ని కూడా ఉన్నది. ఎందుకంటే ఉన్నట్టు మాకంటే ఉలిక్కి పడరు అన్నట్టు కేసీఆర్ భాష నేను చెప్తున్నా. మెడకాయ మీద తలకాయ లేదు, తలకాయ మీద మెడకాయ లేదని ఆయన అంటుండే కానీ ఆయనకి ఏదేడు ఉన్నదో కూడా తెలుసుకోవాలి. ప్రజల గురించి అర్థం తెలియదు. మేము అమెరికాలో చదువుతున్నామని కోపడుతున్నారు తప్ప అది ఎందుకు పనికిరాదు. ప్రజల ఉద్దేశం అర్థం చేసుకొని నడవాలి తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక మాకు చాలా యథార్థమైన చిన్నంత ఇరువైంది. ఆ సోనియా గాంధీ కాంగ్రెస్ ఇచ్చినందుకు ఆమె కాలు మొక్కాలో నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచం నిలబడాలంటే సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇచ్చినాక ఇన్నాళ్ళనే ఉండి మనకి ఈ గతంగా నుండి మాట్లాడిన లెక్క మాటలు కాదు, డబ్బలు కొట్టుకోవడం కాదు, ఎవరిది వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పం ఆమె కల్పించింది. ఇప్పుడు ఆమె భూమి మీద మనం భూమి మీద నిలబడటం అంటే ఆమె పుణ్యమాని నిలబడటం. అది కూడా లేకుండా కొట్టేసి నీకు ఇది లేదు నాకు అది లేదు ఉన్న భూమి అంతా తోచేసుకొని వాడిని ఎగబెట్టి వీని ఎగబెట్టి అన్నీ లాస్ చేసి అంటే వీళ్ళు లైఫ్లో వీళ్ళు వినే దెబ్బ వాళ్ళకి తెలుస్తలేదు. ఈ రేవంత్ గారు ఇదంతా గమనించి మాకు దేవుళ్ళు అంటూ దొరికిందని మేము ఇక్కడికి వచ్చినాము, టైం అయిపోయిందని వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వస్తాము. మాకు 20 ఏళ్ళ తండ్రి చెప్పులారు ఇబ్బంది ఇస్తున్నారు మేడం. మేము ఇప్పటికన్నా రేవంత్ గారు న్యాయం చేస్తారని మా ఆశ నేను